రెండవది ఈటల రాజేందర్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కావడాన్ని ఇష్టం లేని కేసీఆర్ కూడా దీని వెనకాల రాజకీయం నడిపాడు. అంటే అటు చంద్రబాబు ఇటు కేసీఆర్ ఇద్దరు ఈటల రాజేందర్కు శత్రువులు వేయాలి పొలిటికల్గా అనేది ఒక చర్చ. దీనిలో ఎంతవరకు నిజం ఉంది అంటే భారతీయ జనతా పార్టీలో మొదటి నుంచి బీజేపీ జెండా మోసిన వాళ్ళకి మాత్రమే పార్టీ పదవులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, టికెట్లు, ఎమ్మెల్సీలు అంటే ఏ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకని ఈ మధ్యన ఇస్తున్నారు. అంతమంది ఇవ్వకపోయే వాళ్ళు అనుకోండి. తర్వాత మోదీ వచ్చిన తర్వాత బీజేపీ రూపం మారిపోయింది. పార్టీ పదవి మాత్రం మీరు చాలా కాలంగా చూస్తున్నారు, దాదాపు 30-40 ఏళ్ళ నుంచి ఎప్పుడు కూడా బీజేపీ ఇతరులకు అంటే వేరే పార్టీ నుంచి వచ్చి బీజేపీలో చేరిన వాళ్ళకి ఇవ్వాలి. తెలుగు రాష్ట్రాల్లో అయితే, వేరే రాష్ట్రాల్లో ఇచ్చినేవో నాకు తెలియదు, మీరు చెప్పాలి. వెంకటస్వామి గారు. మీడియా అందరికీ నమస్కారం, మన ప్యానెల్లో పెద్దలందరికీ కూడా నమస్కారం. ముందు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి క్లియర్ తెలుసుకున్నా, బీజేపీ అధ్యక్ష పదవి ఎవరికి ఇచ్చిందనేది, ఎవరికి ఇవ్వాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క ఇంటర్నల్ అంశం. అది దాన్ని నేను పొలిటిసైజ్ చేయదలుచుకోలేదు. ఫస్ట్. సెకండరీ, మీరు చెప్పిన దాంట్లో కొంత సమాచారం లోపం ఉన్నది. బీజేపీలో బయట నుంచి వచ్చిన వాళ్లకు సీఎంలే ఇస్తున్నారు, బీజేపీ ప్రెసిడెంట్ ఇవ్వలేదు అనేది తప్పండి. అంటే నేను దేశం అంతా తిరుగుతా కాబట్టి మా ఆంధ్రప్రదేశ్లో కూడా పురంధేశ్వర్ ఏ పార్టీ నుంచి వచ్చింది? అంతకుముందు ఆయన ఇది వీర్రాజు గారు పోటీ పడ్డప్పుడు అంతకుముందు కూడా ఓ కాంగ్రెస్ మొదలు సోనియా గాంధీ గారి మన్మోహన్ సింగ్ క్యాబినెట్ లో ఉంది. నేను అది కాదు, రమణ గారిని కలెక్ట్ చేస్తున్నాను. నేను విమర్శ చెప్తలేను, రమణ గారిని కలెక్ట్ చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ లో 2 సార్లు కూడా వేరే పార్టీ కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి ఆయన పెద్ద ఆయన మినిస్టర్ ఉండే వీరు చేరిండి మళ్ళీ వెళ్ళిపోయినట్టున్నాడు ఆయన. సో ఆయనకు కూడా ఇచ్చినారు, వీర్రాజు గారు పోటీ పడ్డప్పుడు ఆయనకు కూడా ఇచ్చినారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన తర్వాత పురంధేశ్వరికి మొన్న ఇచ్చినారు, తెలుసు కదా. అట్లా ఏం అంటే హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఉన్నట్టుగా ఏం లేదు దేశంలో. బయట రాష్ట్రాల్లో కూడా నేను చూస్తున్నా. అట్లా అంటే వాళ్ళ పొలిటికల్ అవసరాలను దృష్టినే ఇస్తున్నారు. కానీ అయితే ఇప్పుడు ఇక్కడ నిర్ణయం జరిగిన దాంట్లో రామచంద్రరావు గారికి ఇచ్చిన దాంట్లో యువర్ రైట్ అండ్ ఈజ్ ఎ గ్రాస్ రూట్ వర్కర్ ఆఫ్ ద మన పార్టీ. అంటే బీజేపీ కాదు, బీజేపీ ఆయన ఏబీపీ నుంచి ఆర్ఎస్ఎస్ నుంచి పనిచేసినాడు. ఏబీపీలో బాగా యాక్టివ్గా ఉండే, మేమంతా సహచరులమే. రామచంద్రరావు గారు, నేను, జస్ట్ మాకు సీనియర్ ఆయన. వి వర్క్ టుగెదర్ ఇన్ ఉస్మానియా అండ్ అంతటా కూడా. సో చాలా డైనమిక్ గా పనిచేసిండు డ్యూరింగ్ ద స్టూడెంట్ లైఫ్ లో. రామచంద్రరావు చాలా డైనమిక్ లీడర్ అండ్ మంచి ఆరేటర్, బట్ ఇంగ్లీష్ లో చాలా పట్టున్నటువంటి ఆరేటర్ ఆయన. సో ఆయనకి ఇవ్వడంలో తప్పేం లేదు, న్యాయమే. బయట వాళ్ళకి ఇవ్వరు అనేది ఏం లేదు. ఆయనకి ఇవ్వడాన్ని నేను తప్పుపడతలేను, తప్పు ఉంది అనట్లేదు అన్ని. కానీ ఆయనకంటే ఎక్కువగా అధ్యక్ష పదవి కోసం వాళ్ళకి ఇవ్వలేదు అనేది అవసరం లేదు కదా. కాబట్టి వారికి నేనైతే వ్యక్తిగతంగా కూడా నేను స్నేహితుని కాబట్టి వారికి అభినందన తెలియజేస్తున్నాను. వాళ్ళ పార్టీ ఇంటర్నల్ విషయం. సరే, రాజేందర్ గారికి రాలేదు, లేకపోతే రాజా సింగ్ గారికి రాలేదు అనేది అవన్నీ కూడా వాళ్ళ పార్టీ ఇంటర్నల్ అంశాలు. వాళ్ళు మాట్లాడు. ఇప్పుడు వెంకటరెడ్డి గారు చాలా అద్భుతంగా మాట్లాడినారు. ఇంట్లో విషయాలు బయటకు చెప్తారా అండి, మా విషయాలు మేము చూసుకుంటాము మాదని చెప్తారు. కానీ వారంత మంచిగా మాట్లాడిన వారు ఇదే భారతీయ జనతా పార్టీ వాళ్ళు మా దగ్గర కొద్దిగా లేట్ అయితే, మా పార్టీలో కొంచెం ఇది అధ్యక్ష ఎన్నిక లేట్ అయితే, లేకపోతే మంత్రులను నియమించడం లేట్ అయితే, నిన్నటి దాకా గగ్గోలు పెట్టిన వాళ్ళని మా వెంకరెడ్డి అన్న కూడా ఉన్నాడు. మీరు అది చేస్తలేరు, ఇది చేస్తలేరు. సరే, అంటే మన వైపుకి వచ్చేసరికి ఇంకో తిరిగా మాట్లాడతాము. సో ఓవరాల్ గా సరే, ఇప్పుడు ఈవెన్ మా పార్టీ అధ్యక్షుని ఎన్నిక జరిగినప్పుడు కూడా ఇట్లా ఆరోపణ వచ్చినది. రేవంత్ రెడ్డి గారిని పెట్టినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు చక్రం తిప్పిండని ఇదని అదని చట్టాలు వచ్చినాయి. సో ఇట్లా వస్తూనే ఉంటాయి ఆరోపణలు. కానీ నేను అనుకోవడం ఇవన్నీ కూడా ఊహాజనితం అనుకుంటున్నాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అనలిటికల్ గానే వాళ్ళ గ్రాస్ రూట్ వర్కర్ కి ఇచ్చి, అంటే ఈ మధ్య కాలంలో పార్టీ బాగా బదనామైందండి. ఎందుకంటే వాళ్ళు మొన్న ఇచ్చినటువంటి ఎంపీ సీట్లు కానీ ఎమ్మెల్యే సీట్లు కానీ భయంకరంగా ఇచ్చినారు. ఎవరెవరికో ఇచ్చినారు. గ్రాస్ రూట్ వర్కర్స్ అందరినీ కూడా తొక్కి పడేసినారు. కాంగ్రెస్ కంటే దరిద్రంగా తొక్కేసినారు. అసలు
మొత్తం జీవితాలను త్యాగం చేసినటువంటి వ్యక్తులను కన్సిడర్ చేయలేదు వాళ్ళు. కాంగ్రెస్ కే అపవాదం ఉండే కానీ కాంగ్రెస్ కంటే దరిద్రంగా ఇలా భారతీయ జనతా పార్టీ వాళ్ళ గ్రాస్ రూట్ వర్కర్ను వాళ్ళ యొక్క త్యాగం చేసిన వాళ్ళందరినీ కూడా నెగ్లెక్ట్ చేసేసి డబ్బులు ఉన్న వాళ్ళను లేకపోతే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ డబ్బుల బ్యాక్గ్రౌండ్ లేదా క్యాస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇట్లా ఉన్న వాటిని చూసుకొని ఇచ్చినారు వాళ్ళు తప్పితే అది ఆ అపవాదును బహుశా చూడు చేసుకోవడానికి. అంటే బీజేపీ మీద వెంకటస్వామి గారు బీజేపీ మీద ఒక విమర్శ ఉంది. వాజ్పేయి ఉన్న నాటి బీజేపీ వేరు, మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత బీజేపీ వేరు అనేటువంటి ఒక విమర్శ కూడా ఉంది. మోదీ ప్రధాని అయిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలతో సమానం అయిపోయిందని. నేను ఒక మాట చెప్తున్నా సార్, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి సైద్ధాంతికమైన సాటిస్ఫాక్షన్ అని ఉంటది కదా, కత్తి నువ్వెందుకు పునరాలోచిస్తలేవంటే చెప్పిన నేను. సిద్ధాంతం అంటే ఉంటే వచ్చేటోని అన్నా నేను ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని వచ్చేటోని కావచ్చు, కానీ సిద్ధాంతమే చచ్చిపోయినాక అక్కడ వచ్చి ఏం చేస్తారన్నా, సిద్ధాంతం చచ్చిపోయిందని చెప్పిన నేను. ఇవాళ కూడా చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ బేసిక్ వాల్యూస్ ఏవైతున్నాయో అయితే ఆర్ఎస్ఎస్ లేకపోతే ఏబీపీ ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి అనుబంధ సంఘంగా లేకపోతే వాళ్ళ సిస్టర్ ఆర్గనైజేషన్ గా వాళ్ళు ఏవైతే నియమాలు పెట్టుకున్నాయో అవి మొత్తం కూడా మోడీ అనటానే 2012లో గుజరాత్ లో తొక్కేసిండు. 2012 ముందు నుంచి లేక మొన్న 2014 వచ్చే సమయానికి అంటే ఆయన 12 ఏళ్ల క్రితం, అంతకుముందు 2002లో ఎప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయినట్టున్నాడు, అక్కడ తొక్కేసినాడు. ఆడ నుంచి వచ్చి ఢిల్లీలో కూర్చొని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దేశం మొత్తం మీద సైద్ధాంతికమైనటువంటి ఏ భూమిక లేదు, కేవలం అధికారం కోసం ఏ దేనికైనా దిగజారుతాం అనే దానికి వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు అదే అంటారు, మోదీ నాకంటే జూనియర్ రాజకీయాలలో, నేను ఆయనకంటే ముందే ముఖ్యమంత్రి అయినా, నా తర్వాత సీఎం అయిన మోదీ అని అంటాడు. నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదని. ఏదైనా ఇప్పుడు నేనేమంటే రాజకీయ విలువల హననం జరిగింది అని అంటే అది భారతీయ జనతా పార్టీ పీరియడ్ లో 2014 నుంచి భయంకరంగా జరిగింది. ఇంకా అంతకుముందు జరగలేదు, లేకపోతే అన్ని పార్టీలు సొక్కమని నేను చెప్తలేను, కానీ భారతీయ జనతా పార్టీ సొక్కమని చెప్పుకుంటది కదా, ఆ సొక్కం అనేటువంటిది ఎన్నడో వెళ్ళిపోయింది. దానికి ఇప్పుడు చెప్పుకునే నైతిక హక్కు కూడా లేదు వాళ్ళకు. మేము సిస్టమేటిక్ అన్న చెప్తున్నాడు భారతీయ అన్న, ఇవన్నీ కూడా ఉట్టి అంబకు వెంకటరెడ్డి అన్న, ఇది పద్ధతి ప్రకారం ఎలక్షన్ అవుతుంది, అదైతే అంతా కూడా అపాయింట్మెంట్ అన్న, అంత లాబింగే, అంత అపాయింట్మెంటే. నో ఎలక్షన్, నో ఓన్లీ సెలక్షన్. సో సెలక్షన్ లో మీ ఇష్టం అది. నేను ఇప్పుడు రామచంద్రరావు గారు అనేట ఆయన డెఫినెట్ గా ఆయన గ్రాస్ రూట్ వర్కర్ కి ఇచ్చినాం అనేటువంటి ఒక సందేశాన్ని భవిష్యత్తులో మొత్తం కార్యకర్తలంతా నారాజు అయి ఉన్నారు. దేశం మొత్తం మీద కూడా సీనియర్ వర్కర్స్ అంతా నారాజు అయి ఉన్నారు. మోడీ యొక్క వ్యవహార శైలిని వ్యతిరేకించిన వాళ్ళు వ్యతిరేకించేటువంటి దమ్ లేక మాట్లాడితే డిసిప్లిన్ పేరుతోటి గొంతు కోసేస్తారు. కాబట్టి ఇవన్నీ నాకు తెలుసన్న. సో ఇవంతా ఉంటది కాబట్టి చాలా మంది మనసులో దాచుకొని డిసిప్లిన్ పేరుతోటో లేకపోతే ఎందుకు వచ్చింది లేక ఇప్పుడు అయిపోయింది, ఇన్నేళ్ళు 40 ఏళ్ళు పనిచేసినాం, ఇప్పుడు డివేట్ ఏం చేస్తామని చాలా మంది అన్ని పార్టీలలో ఉంటారు. మా పార్టీలో కూడా అట్లాంటి వాళ్ళు ఉన్నారు. సో ఈ పార్టీలో భయంకరంగా ఉన్నారు ఇప్పుడు. కాబట్టి వాళ్ళందరినీ పాసిఫై చేయడానికి లేదు, గ్రాస్ రూట్ వాళ్ళని మేము గౌరవిస్తాము భవిష్యత్తులో. ఎందుకంటే వచ్చేటువంటి ఎలక్షన్స్ ఉన్నాయి, లేకపోతే లోకల్ బాడీస్ ఉన్నాయి, ఇవన్నిటిని కూడా పాసిఫై చేయడానికి ఒక వ్యూహం ప్రకారమే రామచంద్రరావు గారిని, ఒక రాజకీయ వ్యూహంలో భాగంగానే వాళ్ళు రామచంద్ర గారిని నేను వారిని నియమించిందని అనుకుంటున్నాను. అలాగా మిగతా పార్టీలు కేసీఆర్ ఇన్ఫ్లుయెన్స్ చేసిండా లేకపోతే చంద్రబాబు ఇన్ఫ్లుయెన్స్ చేసిండా, నేను ఐ డోంట్ థింక్ అండి. అంటే ఇదంతా కొద్దిగా ఎగ్జాగరేషన్ అవుతుంది. కేసీఆర్ చెప్తే బీజేపీ వాళ్ళు విన్నారు, లేకపోతే చంద్రబాబు చెప్తే బీజేపీ వాళ్ళు విన్నారు అని అంటే కొంత ఎక్స్టెంట్ పార్టీ ప్రభుత్వాలను కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు చెప్తే విన్నాడు అప్పుడు పాపం ఇది వాజ్పేయి గారు. 11 మాసాలు ఇప్పుడు కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొనసాగాలంటే చంద్రబాబు మద్దతు అవసరమే కదా, లేకపోతే చంద్రబాబు చెప్పినట్టు కొన్ని వినాల్సిన అవసరం అనివార్యత భారతీయ జనతా పార్టీకి ఏర్పడ్డది. ముఖ్యంగా మోదీ నాయకత్వంలో